జరిగిన గొడవకు పరువు పోయి నాన్న కిరోసిన్ పోసుకుని చచ్చిపోవాలనుకున్నాడు. ఇప్పుడు నీ వల్ల ఏదైనా గొడవ జరిగి పరువు పోతే ఇంకా ఆయన బతుకుడే. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. నీకెలాగో శంకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేనే పెళ్లి చేసుకొని నాన్న పరువు కాపాడుతానులే. అయినా ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించానులే. అందుకే నిశ్చితార్థానికి ముందు రోజు రాత్రి శంకరయ్య వాళ్ళ అమ్మ ఇంటికొస్తే నువ్వు లేవు అన్న అనుమానం రాకుండా నీలాగే రెడీ అయ్యి ఆ శంకరయ్య పక్కనే కూర్చున్నాను. అప్పుడే నాకు అర్థమైపోయింది నాకిదే రాసిపెట్టుందని. నాన్న ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏమైనా చేయాలి, తప్పదు కదా. నువ్వెలాగూ అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా. అమ్మా నువ్వు వెళ్ళి మాట్లాడి వీలైనప్పుడు మీ పెళ్లి చేసుకోండి. అతను నన్ను ఇష్టపడుతున్నాడేమో అని చెప్పాను, కానీ నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పానక్క? అసలు అతను నన్ను ఇష్టపడ్డానికి కూడా నేనిచ్చిన చనువే కారణమేమో. అయినా నువ్వు శంకరయ్యని పెళ్లి చేసుకుంటే నాన్న సంతోషిస్తారని ఎలా అనుకుంటున్నావు అక్క? నిన్ను ఎంత అపురూపంగా పెంచారు, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. నాన్న దృష్టిలో నువ్వొక మహారాణివక్క. అసలు నీ పెళ్లి కోసం ఎన్ని కలలు కనుంటారో తెలుసా? నీ పక్కన మహారాజునే ఊహించుకుని ఉంటారు, కానీ ఏ సమోసాల శంకరయ్యనో పెళ్లి చేసుకుంటానంటే తట్టుకోలేరక్క. గుండె ఆగి చచ్చిపోతారక్క. కాబట్టి నువ్వు కంగారు పడిపోయి ఏ నిర్ణయాలు తీసుకోనక్కర్లేదక్క. శంకరయ్యని నేనే పెళ్లి చేసుకుంటాను. ఎలా చేసుకుంటావే? పొద్దున్నే అమ్మ వెళ్ళి అతనితో మాట్లాడతానంటుంది కదా. అమ్మ సంగతి నేను చూసుకుంటాను లెక్క. ఏం చెప్పి అమ్మని ఆపాలో నాకు బాగా తెలుసు. నువ్వెక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళి నిద్రపో అక్క. కొద్దిసేపు టెన్షన్ పెట్టి గుండెల్లో రైళ్లు పరిగెత్తించినా చివరికి దారిలోకి వచ్చింది. ముందు ఇది అమ్మ నొప్పించాక శంకరయ్యని లైన్లో పెట్టి వెంటనే పెళ్లి జరిపించేయాలి. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్స్ వదినా. హ్యాపీ బర్త్డే అత్తయ్య. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రియంవద. థ్యాంక్స్ అన్నయ్య. నిజంగా చాలా సడన్ సర్ప్రైజ్ అన్నయ్య. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ 12కి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం అత్తయ్య, కానీ నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయడం అని లేపలేదు. అందరూ విషెస్ చెప్పారు సరే, మరి నాలుడెక్కడా? ఇంకా నిద్ర లేచినట్టు లేడు వదినా. అమ్మా 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 అదిగో వచ్చాడు.
అందరూ అత్తయ్య దగ్గరే ఉన్నారేంటమ్మా? అత్తయ్యకి ఏమన్నా జ్వరం వచ్చిందా? నాని నాని ఎందుకు నవ్వుతున్నారు? అది కాదు నాన్న. అడుగుతుంది మిమ్మల్ని, ఎందుకు నవ్వుతున్నారు? అత్తయ్యకి జ్వరం వచ్చిందంటే నవ్వేస్తారా? మొన్న నాకు జ్వరం వచ్చింది, నిన్న అమ్మకి జ్వరం వచ్చింది, ఈరోజు అత్తయ్యకి రాకూడదా? ఎందుకు నవ్వారు? ఎందుకు నవ్వారో చెప్పండి. బయట వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు, మీరు కూడా నవ్వుతారా? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? పనికి మాలిన వాళ్ళ కనిపిస్తున్నానా? అదేం లేదు నాని, నీ గురించి అలా అనుకుంటామా? అలా అనుకుంటే నీ గురించి ఇదిగో ఇలా పేపర్లో వేయిస్తామా? చూడు. నువ్వు పెట్టబోయే కొత్త కంపెనీ నాన్న నిన్ననే పేపర్లో అనౌన్స్ చేశాము. కానీ నిన్నంతా నీకు బాగోలేదు కదా, అందుకే నీకు చూపించలేదు. ఎలా ఉంది? బాగుంది. అనయ్య, నువ్వు బిజినెస్ చేస్తే నీ సక్సెస్ స్టోరీ పేపర్లో వచ్చింది కదా, అలాగే వచ్చే సంవత్సరం ఈ టైంకి నా సక్సెస్ స్టోరీ కూడా ఇలాగే వస్తుంది. తప్పకుండా వస్తుంది నాన్న. నువ్వనుకుంటే ఏమైనా చేయగలవు. అవును, ఏమైనా చేయగలను. మరి అత్తయ్య నన్ను చూసి ఎందుకు నవ్వింది? నిన్ను చూసి నవ్వలేదు నాని. ఈరోజు నా పుట్టినరోజు కదా, పుట్టినరోజు సంతోషంగా ఉండాలి కదా, అందుకే నవ్వాను. అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? సరే, హ్యాపీ బర్త్డే అత్తయ్య. థ్యాంక్స్ నాని. మరి నా బర్త్డే గిఫ్ట్ ఏంటి? నువ్వేం కావాలని అడుగత్తయ్య, నేను ఇస్తాను. అడిగాక కాదనకూడదు మరి. ఆదిత్యం, మాట అంటే మాటే. అడుగు. ఏం లేదు నాని, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు కదా, నీకు సపోర్ట్గా నా కూతురు సంహితని పెట్టుకోవాలి. నాకు పెళ్లి కాబోతుందని చెప్తున్నాను కదా. నన్ను పెళ్లి చేసుకోబోయేవాణ్ణి బట్టల షాప్లో చూసావు కదా. మళ్ళీ ఎందుకురా నా వెంట పడుతున్నావు? నీకిష్టం లేకపోతే వద్దులే నాని, నేనేదో సరదాగా అడిగాను. లేదత్తయ్య, సంహిత నేను కలిసే బిజినెస్ చేస్తాం. ఎవరు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి,
నేను సమేత చేసుకోలేమా? చేసుకుంటాం. ఆ. ఎందుకంత కోపంగా ఉన్నాడో తెలిసిందా వదినా? ఆదిత్య జాబ్ ఇస్తానంటే ఆ టైలర్ వద్దనడం గుర్తొచ్చింది. ఏదైతే ఏంటి, ఆ అమ్మాయిని మర్చిపోయి మనం కలిసి బిజినెస్ చేసుకుందాం అన్నాడు. అది చాలు, నాకు చాలా సంతోషంగా ఉంది. నా అల్లుడు నా పుట్టినరోజుకిచ్చిన గిఫ్ట్ ఇదే. సరే వదినా, తొందరగా రెడీ అయితే గుడికి వెళదాం. అలాగే వదినా. ప్రియంవద, అర్జెంట్ పని మీద నేను బెంగళూరు వెళ్తున్నాను. ఈవినింగ్ పార్టీ టైంకి వచ్చేస్తాను. అలాగే అన్నయ్య. రెడీ అవు త్వరగా. నాకు ఈరోజే అర్థమైంది, అతను నన్ను ఇష్టపడుతున్నారక్క. ఈ కుట్టు మిషన్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసింది? ఫస్ట్ టైం నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను డామినేట్ చేస్తూ మాట్లాడింది. మామూలుగా అయితే చంప పగలగొట్టుండేదాన్ని. కానీ కానీ అవసరం మనది కదా. శంకరయ్యతో దాన్ని కట్టబెట్టేంత వరకు దాని మాట వింటున్నట్టే ఉండాలి. అయినా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది. ఆవేశంలో ఉన్న అమ్మని ఆపగలుగుతుందా? ధరణి, అమ్మా ధరణి. అమ్మా, ఏంటమ్మా? ఇంకా చీపురు పట్టు కూర్చున్నావంటే బయలుదేరు. ఎక్కడికమ్మా? ఎక్కడికేంటే? రాత్రి చెప్పింది మర్చిపోయావా? ఆ అబ్బాయిని మనం కలుస్తున్నాం, అడగాల్సినవన్నీ అడుగుతున్నాం. ఏంటమ్మా, ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? మర్చిపోవడమా? రాత్రి అంత ఆవేశపడింది పొద్దున్నే లేచి మర్చిపోవడానికా? చెప్పు. అయినా రోజు నువ్వు పడే అవమానాలు మర్చిపోతున్నావేమో గాని నేను మాత్రం మర్చిపోలేనే. ఇవన్నీ భరించడం నా వల్ల కాదు. మాట్లాడకుండా లోపలికెళ్ళి 10 నిమిషాల్లో రెడీ అయ్యిరా. ఏంటమ్మా, నువ్వు కూడా మరి చిన్నపిల్లలా? ఎవరి దగ్గరికి వెళ్తావు, ఏం మాట్లాడుతావు చెప్పు. వాళ్ళు బాగా ఉన్నోళ్ళమ్మా. వెళ్ళి అడగగాని మా ఆస్తి చూసి ఆశపడి వచ్చేస్తారా అనంటే అప్పుడేం చెప్తావమ్మా? అలా ఎందుకంటాడే? అలా అనేవాడైతే నీకోసం ఎందుకంత గొడవ చేస్తాడు? గొడవ చేస్తే ఇష్టపడుతున్నట్టేనా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టేనా? అమ్మా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా వాళ్ళ అభిప్రాయాల్ని చెప్తారు. కొంతమంది నవ్వుతూ చెప్తారు, ఇంకొంతమంది కోపంగా చెప్తారు. అతనికి గొడవ పడుతూ చెప్పడం అలవాటు. అందుకని ఏదేదో ఊహించుకుంటే ఎలాగమ్మా? లేదే, ఆ అబ్బాయిని చూస్తే తెలిసిపోతోంది నిన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. 2 నెలలుగా అతను నన్ను కలుస్తూనే ఉన్నాడమ్మా. ఇన్నాళ్ళు నాకు తెలియంది ఒక 10 నిమిషాల్లో నీకు తెలిసిపోయిందా? అసలు అలాంటిది ఏమైనా ఉంటే తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదు కదమ్మా నేను. అయినా మా గురించి నీకు అనిపించిందే నువ్వు కరెక్ట్ అని అంత ఖచ్చితంగా అనుకున్నప్పుడు నాన్న అక్క కూడా వాళ్ళకు అనిపించిందే కరెక్ట్ అని అనుకోవడంలో తప్పు లేదు కదమ్మా. మరెందుకమ్మా వాళ్ళేదైనా మాట అంటే బాధపడిపోతున్నావు? ఏదైనా జరిగినప్పుడే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుందమ్మా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది. అది దానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇది నాకు సంబంధించిన విషయం. నేను చెప్పేది మాత్రమే నిజం.
ఏంటమ్మా అలా చూస్తూ ఉండిపోయావు? నాన్న వాకింగ్ నుంచి వచ్చే టైం అయింది. వెళ్ళి కాఫీ కలుపు, నేను గుడికి వెళ్ళాలి. ఈలోగా నేను వెళ్ళి రెడీ అవుతాను. ఎక్కడికే బయలుదేరిపోతున్నావు? మళ్ళీ ఏ గోడనే దూకి పారిపోవటానికా? లేదు నాన్న, గుడికి వెళ్దామని. ఏ గుడికి వెళ్ళక్కర్లేదు. నోరు మూసుకుని ఇంట్లో పడుండు. నువ్వు చేసిన పూజలు చాలు, తెచ్చిన పుణ్యాలు చాలు. ఈ మాటలన్నీ పడకూడదనేనే నేనంత ఆవేశపడింది. అమ్మా, నేను మాట్లాడతాను కదా. గుడికి వెళ్తానంటుంది కదా నాన్న, వెళ్ళనివ్వండి. దీన్ని నమ్ముతున్నావేంటమ్మా? దీని సంగతి తెలుసు కూడా. తెలుసు నాన్న, కానీ అంత చెప్పాక కూడా నమ్మకపోతే ఎలా నాన్న? పోనీ మీకంత భయంగా ఉంటే నేనే తీసుకువెళ్ళి తీసుకొస్తాను నాన్న. ఏమోనమ్మా, నీ నమ్మకమే. నాకైతే ఏ నమ్మకం లేదు. ఈసారి ఏమైనా తేడా జరిగితే మీ నాన్న అయితే ప్రాణాలతో ఉండడు. అది గుర్తుపెట్టుకో చాలు. ఏయ్, తొందరగా రెడీ అవ్వవే, వెళ్దాం. అలాగే అక్క. ఇక్కడే ఉండిపోయావే నాన్నా? అత్తయ్య పుట్టినరోజని అత్తయ్యతో కలిసి గుడికి వెళ్దామన్నావు కదమ్మా. కానీ అత్తయ్య రాకుండా మమ్మల్ని మాత్రమే తీసుకొచ్చావేంటమ్మా? నిజం చెప్పు. ఆ అత్తయ్య పేరు చెప్పి నా కోసం గుడికి వచ్చావు కదా? లేదు నాన్నా, అత్తయ్య మనతో పాటే గుడికి బయలుదేరింది కదా. కానీ సరిగ్గా అప్పుడే వాళ్ళ క్లబ్ మెంబర్స్ విషెస్ చెప్పడానికి వచ్చారని ఉండిపోవాల్సి వచ్చింది. నువ్వు కూడా ఉన్నావు కదా. అయినా అత్తయ్య రాకపోతేనే అత్తయ్య కోసం నువ్వు మొక్కోవచ్చు కదా. రా నాన్నా, రా. రా. నా బిడ్డ కోసం ఎన్నో పూజలు చేశాను, వ్రతాలు చేశాను. అసలు వాణ్ణి క్షేమంగా చూడమని నిన్ను తలుచుకొని క్షణం అంటూ లేదు. అయినా ఎప్పుడూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంది. ఏదో భయం వెంటాడుతూనే ఉంది. 2 రోజుల క్రితం అయితే ఇంటికొస్తాడన్న ఆశలే వదిలేసుకున్నాం. ఎందుకు వాడికే ఇలా జరుగుతోంది? అందరు తల్లులు వాళ్ళ బిడ్డలు చాలా గొప్పవాళ్లు కావాలని కోరుకుంటారు. కానీ నా కోరిక మాత్రం ఒక్కటే, వాడు నిండు 100 ఏళ్ళు క్షేమంగా ఉంటే చాలు. నేను కళ్ళు మూసేంతవరకు నా కళ్ళ ముందుంటే చాలు. నిన్నే నమ్ముకున్నాను. నా బిడ్డని కాపాడుకునే దారి నువ్వే చూపించు స్వామి.